రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు మిర్యాల ప్రీతం పరిశీలించారు. బూత్ లెవెల్ అధికారుల వద్ద నమోదు ప్రక్రియను సమీక్షిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున ప్రజలంతా చురుకుగా పాల్గొని ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందానగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిర్యాల ప్రీతం అయితే పర్యటించడం జరిగింది. సర్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఓటర్ల సవరణకు సంబంధించి అయితే జరుగుతున్న పనితీరునైతే మిర్యాల ప్రీతం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్లతో కూడా ఆయన మమేకం అయ్యారు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న ప్రక్రియపై కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా బిఎల్ఓలతో ఓటర్లు సహకరిస్తున్న తీర్పై కానీ బిఎల్ఓలకు సంబంధించిన ఇబ్బందులపై కూడా ఆయన ఆరా తీయడం జరిగింది. ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ కూడా గడువు అతి త్వరలో ముగియనున్న నేపథ్యంలోనే ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రక్రియకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇదే సందర్భంలో అక్కడికి వచ్చిన ఓటర్లతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లు లిస్టులో పేరు నమోదు అయ్యే విధంగా చూసుకోవాలని, అదేవిధంగా ఒకసారి సరి చూసుకోవడమే కాకుండా ఏవైనా చేర్పులు మార్పులకు సంబంధించి కూడా చొరవ తీసుకొని అటు బిఎల్ఓలతో కూడా సహకరించి ఈ ప్రక్రియను విజయవంతంగా కొనసాగించాలని కూడా మిర్యాల ప్రీతం అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్దిష్టమైన ఓటర్ల జాబితా కోసం నిర్వహించడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం అయితే గుర్తు చేయడం జరిగింది. ముఖ్యంగా బిఎల్ఓలకు కానీ వాళ్ళ సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని కూడా ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తక్కువ గడువు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పనులను కూడా పక్కకు పెట్టి ఈ ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించాలని, దీనిపై ఫోకస్ పెట్టి ఈ ప్రక్రియ సజావుగా కొనసాగించడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్లో మిర్యాల ప్రీతం పర్యటించిన నేపథ్యంలో అక్కడి ప్రజలు కూడా ప్రీతంతో మాట్లాడారు. తాముకు కొన్ని అనుమానాలకు సంబంధించి నివృత్తి చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా బిఎల్ఓలకు కూడా ప్రీతం సూచనలు అయితే ఇచ్చారు. ప్రజలకు కూడా ఎలాంటి చికాకు రప్పించకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులకైతే ఆయన సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బిఎల్ఓ ముఖ్యంగా సర్ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న విషయాన్ని కూడా మిర్యాల ప్రీతం అయితే గుర్తు చేశారు. ఈసీఐ భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేపథ్యంలోనే ఓటర్లు అటు ఎన్నికల సిబ్బంది కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు. ఎవరైనా ఎక్కడెక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కూడా ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగడంలో కూడా ఎక్కడెక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇటు చేర్పులు మార్పులు కావచ్చు, కొత్త ఓటర్ల నమోదు విషయంలో కూడా పార్టీ శ్రేణులు చొరవ చూపి వారికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా మిర్యాల ప్రీతం విజ్ఞప్తి చేయడం జరిగింది.